మహాశివరాత్రి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది భగవాన్ శివకు అంకితమైన రోజు. శివరాత్రి అంటే శివుని రాత్రి అనే అర్థం. ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున ఫిబ్రవరి, మార్చి మధ్య మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ రోజుకి ప్రాముఖ్యత ఏమిటి? పురాణాల ప్రకారం ఈ రోజున శివుడు తాండవం చేసినట్లు చెబుతారు. శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన రోజు అని నమ్మకం ఉంది. ఈ రాత్రి జాగరణ చేసి శివుని ఆరాధిస్తే పాపాలు నివృత్తి అవుతాయని విశ్వాసం. ఎలా ఆచరిస్తారు? భక్తులు ఉపవాసం ఉంటారు. రాత్రి అంతా జాగరణ చేసి శివాలయంలో పూజలు చేస్తారు. శివలింగానికి పాలు, తేనె, నీరు, బెల్లం మొదలైన వాటితో అభిషేకం చేస్తారు. ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తారు. ఆధ్యాత్మిక అర్థం: మహాశివరాత్రి మనలోని అజ్ఞానం తొలగించి జ్ఞానం మరియు శాంతిని పొందేందుకు సూచిస్తుంది. ఇది ఆత్మశుద్ధి మరియు భక్తి యొక్క ప్రతీక. శివరాత్రి వ్రత విధానం: స్టెప్ బై స్టెప్. ఉపవాస దీక్ష: ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. పండ్లు, పాలు మాత్రమే తీసుకునే వారు కూడా ఉంటారు. శివలింగ అభిషేకం: శివలింగానికి నీరు, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, బెల్లం, కొబ్బరి నీరు మొదలైన వాటితో అభిషేకం చేయాలి. బిల్వపత్రం సమర్పించడం అత్యంత పవిత్రం. మంత్ర జపం: ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. శివ పంచాక్షరి మంత్రం జపం చాలా శుభప్రదం. రాత్రి జాగరణ: రాత్రి 4 యామాలలో, ప్రహరాలలో పూజ చేయడం శ్రేష్టం. భజనలు, శివ కథలు వినడం, ధ్యానం చేయడం చేయాలి. మరుసటి రోజు ఉదయం పూజ చేసి ఉపవాసాన్ని ముగించాలి. పరాణం: శివరాత్రి కథ, పురాణ కథ. ఒకసారి ఒక వేటగాడు అడవిలో రాత్రి చెట్టుపై ఉండి జంతువుల కోసం వేచి ఉన్నాడు. అతను తెలియకుండానే చెట్టు నుండి నీళ్లు మరియు బిల్వపత్రాలు కింద ఉన్న శివలింగంపై పడేలా చేశాడు. అది శివరాత్రి రోజు. ఆ రాత్రి అతను జాగరణ చేశాడు, నిద్రపోలేదు మరియు తెలియకుండానే శివారాధన చేశాడు. భగవాన్ శివ అతని భక్తిని మెచ్చి అతనికి మోక్షం ప్రసాదించాడని కథ చెబుతుంది. శివరాత్రి సందేశం: భక్తితో చేసిన చిన్న పూజ కూడా మహా ఫలితాన్ని ఇస్తుంది. ఉపవాసం, జాగరణ ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. భగవంతుడి కృపకు సత్యమైన భక్తి చాలు.